కొడతా ఉంటారు, చూడమాకండి. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయముకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని మన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, భయభక్తులు అంటే, దేవుని యందు భయభక్తులు అంటే మన క్రియల్లో మనం చూపించాలి. అవునా కదా? మాటలు మనం చెప్తూ ఉంటాం, కానీ మాటలు దేవునికి అవసరంలా. దేవునికి ఏం కావాలి? మన క్రియలు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ క్రియలు ఎలాగున్నాయో అవి దేవునికి కావాలి. నీ క్రియలే దేవుడు అంటే భయమా భక్త అనేది దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, లోకంలో మనం 100 మాటలు చెప్తూ ఉంటాం, అది చేసేస్తాం దేవుని కోసం, ఇది అది మనం చెప్తా ఉంటాం, కానీ దేవునికి మాటలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ చేతలు దేవునికి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నువ్వు దీని యొక్క క్రియలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే, మొట్టమొదటిగా దేవుని సంఘానికి నువ్వు మొట్టమొదటిగా రాబోయే వ్యక్తి అయి ఉండాలి. అర్థమవుతుందా? తాపత్రయపడతారు చాలామంది విశ్వాసం చూస్తే. ఆదివారం చాలా ముచ్చటేస్తూ ఉంటుంది, వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్లో పెట్టుకొని, ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు, ఉరుకులు పరుగులు పెడతా ఉంటారు. మా పొజిషన్ కూడా అదే. లేట్ అయిపోయిందేమో అని ఫాస్ట్గా చేస్తాం. అర్థమవుతుందా? దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. భయం అంటే మన క్రియల్లో చూపించాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నువ్వు మొట్టమొదటిగా వ్యక్తివి, నువ్వు వచ్చి ఉండే వ్యక్తిలాగా ఉండాలి. లేకపోతే దేవుని పని, దేవుని పరిచర్య చేసేలాగా నువ్వు ఉండాలి. దేవుని అంటే భయం అంటే అదే. అర్థమవుతుందా? లేదు, ఈ లోకంలో పాపంలో మనం జీవిస్తున్నాం. ఈ పాపం మనకి అంటుకోకుండా ఆ పాపానికి మనం దూరంగా ఉంటే అదేమంటారు? దేవుడు అంటే భయం కలిగి. యోసేపు ఏం చేశాడంటే, తన భార్య, రాజు భార్య యోసేపు మీద కన్ను వేస్తే యోసేపు ఏం చేశాడంట, అక్కడి నుంచి 2 వ్యక్తులు అక్కడే ఉన్నారు, అక్కడ ఎవరు లేరు, తప్పు చేయొచ్చు. కానీ యోసేపు ఏం ఆలోచన చేశాడు తెలుసా? నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రేమ దేవుని మీద, ఆ వ్యక్తి ఏదైనా చేయొచ్చు, ఛాన్స్ ఉంది, తప్పు చేయటానికి అవకాశం ఉంది, అయినా కూడా ఆయన ఏమైపోయాడంట, దూరంగా పాపానికి పారిపోయాడు. ఎందుకని? దేవుడు నన్ను చూస్తున్నాడు. అందుకనే ఆయన ఇక్కడ ఏ వ్యక్తి గారు మరొక వ్యక్తి లేరు, అయినప్పటికీ కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పాపానికి దూరంగా పారిపోయాడు. దాన్ని ఏమంటారో తెలుసా? దేవుడంటే భయము. మనం కూడా దేవుడు మనం చూడట్లాగానే మన ఇష్టానుసారం మనం బ్రతుకుతూ ఉంటాం. చాలా రాంగ్. ప్రియమైన దేవుని కూడా దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. జాగ్రత్త, నన్ను ఎవరు చూడట్లా అని మనం ఎలా పడితే అలా జీవిస్తే, ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రాయి రప్ప కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. నీ మాటలో నీ యొక్క ప్రవర్తన అన్ని చూసే దేవుడు, నీ మాటలు వినే దేవుడు, నిన్ను చూసే దేవుడు, అలాగే నీ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుడు ముందు నువ్వు ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. అది నువ్వు ఎలా చూపిస్తావు? దేవుడు అంటే మాకు బాగా భయం అండి, అది సేవకుడు అంటే మాకు బాగా భయం అండి అని అంటే, హౌ యూ క్యాన్ షో? ఎలా చూపిస్తావు నువ్వు?
ఎలా నువ్వు దేవుణ్ణి భయం అని అంటే ఎలా చూపిస్తావు నువ్వు? గబగబా నాకన్నా ముందు ఎవరిని వచ్చేస్తారేమో చర్చికి, నేను గబగబా వెళ్ళాలి, నేను గబగబా పరిచయం చేయాలి, లేకపోతే చేపలు వేయాలి, చైర్స్ చేయాలి, ఇంకా అవి ఇవి చేయాలని నీలో నీకు భయం కలిగి ఉండాలి. పాస్టర్ గారు చూస్తున్నాడు, లేకపోతే మీద మన తోటి విశ్వాసులు చూస్తారని షో కాదు ప్రియవంతం కూడా. దేవుడు చూస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసే ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అరే నా పని చేయండి, మీ పని నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క పని చేయాల్సిన వారం మనమే. అర్థమవుతుందా? కాబట్టి యోసేపు తను దేవుడంటే భయము కలిగి, అక్కడ ఎవరు లేరు, మూడో వ్యక్తి ఎవరు లేరు, రారు కూడా, కానీ దేవుడు చూస్తున్నాడని ఆ పాపానికి ఆయన దూరంగా పారిపోయాడు ప్రియమైన దేవుడు కూడా. కాబట్టి ఎంత గొప్ప దేవుడు, ఆయనకి మనం భయపడాలి. ఈ ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు, సమస్తాన్ని కలగజేసిన దేవుడు, ఆయనకి కాకపోతే ఇక మనం ఎవరికి భయపడతాం ప్రియమైన దేవుని మీద? మనకి మొట్టమొదటిగా తల్లిదండ్రులు అంటే భయం కలిగి ఉండాలి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా, కానీ వాళ్ళకి భయపడాలి, కానీ దేవునికి మట్టిగా మనం భయం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయనకి నువ్వు భయపడి కలిగి ఉంటే మిగతా నీ తల్లిదండ్రులకి కూడా, లేకపోతే లోకపరమైన పెద్దలకైనా కూడా నువ్వు భయపడే జీవిస్తావు. మొట్టమొదటిగా ఏమి ఉండాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి, దాని మూలన వినయం వస్తుందంట. ఇప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, ఏదన్నా గొడవ జరుగుతుంది, వెళ్తావా? వెళ్ళావు. లేకపోతే ఇంకా పాపం అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఉండొచ్చు, దాని జోలికి అనేది మనం వెళ్ళాం. దేవుని భయం కలిగి ఉన్న వాళ్ళం. నేను దేవుళ్ళు లేనప్పుడైతే ఎలా పడితే అలా గొడవలు చేసేవాళ్ళం, ఎలా పడితే అలా ఉండేవాళ్ళం, భయం అనేది ఉండేదిగా. ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చామో అసలు మనకు సంబంధం లేకపోయినా వెళ్ళేటప్పుడు అక్కడ గొడవ జరిగినా అదేదో మన మీదకి వచ్చిద్దని మనం ఎటు తిరిగి వచ్చేసేవాళ్ళం. అంటే దేవుడు అంటే అంత భయము కలిగి దేవునిలో ఉండేవాళ్ళం ప్రేమ దేవుని మీద. కాబట్టి మనం కూడా మొట్టమొదటిగా దేవునిలో మనం భయము కలిగి లోకంలో జీవించాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి నువ్వు జీవించాలి. అలా జీవిస్తే నీ చక్కగా వినయం వస్తుంది, ప్రతిఫలం వస్తుంది ప్రేమైన దేవుని మీద. దేవుడు చక్కగా దేవుడు ఆయనకి నువ్వు వినయంగా భయభక్తులు కలిగి ఉన్నావా, దేవుడికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీకు వినయం వస్తుంది. ముందు దేని ద్వారా వస్తుందంట? భయభక్తులు కలిగి. వినయం ఎలా వస్తుంది? అతి వినయం చేస్తారు చాలామంది. అతి వినయం అంటే సాకులు వస్తుంది, అయ్యా అయ్యా, లేక కనుక మళ్ళీ ఇంకోటి మాట్లాడుకుంటారు ప్రేమ. అది దాన్ని ఏమంటారు? అతి వినయం. వినయంగా దేవుడు అది నేర్పిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయానికి అది మూలం, ప్రతిఫలం ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు దేవునికే భయపడకపోతే ఆయనే నీకు సమస్తాన్ని సమకూర్చేవాడు. ఆయనకే నువ్వు భయపడకపోతే ఇంక ఎవరైనా నీకు ఇచ్చేది? ఎవరు నీకు సహాయం చేస్తారు? ఎవరు నీకు ఇస్తారు ప్రియమైన దేవుని బిడ్డ? నీకు ఏది రావాలన్నా పైనుంచే రావాలి. మరి ఆ వ్యక్తికే నువ్వు భయపడకపోతే నీకు ఏ నీడ్స్ కావాలన్నా, ఏ అవసరమైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఇస్తాడు దేవుడు? నువ్వు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు నీకు ప్రతీది కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమొస్తుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయం వస్తుంది, నీకు ఒక ప్రతిఫలం వస్తుంది ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎలా జీవించాలంట? అందరూ చెప్పాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. ఇప్పుడు మీరు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? ఉంటే అవి మన యాక్టివిటీస్లో తెలిసిపోతాయి, మన యొక్క క్రియల్లో తెలుస్తాయి ప్రేమ దేవుని మీద. కాబట్టి నీ క్రియలు ఎలాగున్నాయో, దేవుడంటే భయపడుతున్నావా? చక్కగా సమయానికి రావాలి, దేవుని ఆరాధన చేయాలి, పరిచర్య చేయాలి, చక్కగా మీరు వినయముగా సంఘంలో ఉండాలి ప్రేమ దేవుడు. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంటే. అలాగే పాపానికి కూడా దూరంగా ఉండాలి. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. అంతేగాని మాటలు చెప్పి
మనం వేరుగా ఉండటం అది కరెక్ట్ కాదు ప్రియమందేవుడా. దేవునికి నువ్వు మాట చెప్పినా చెప్పకపోయినా ఆయనకి నీ చేతలు నీ క్రియలు దేవునికి కావాలని కోరుకుంటున్నాడు ప్రియమందేవుడు. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి అలా లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించండి ప్రియమందేవుడా. ఒక మనిషిని చూస్తే తెలిసిపోద్ది ఇటు దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, భయం లేకుండా జీవిస్తున్నాడా అని. కాబట్టి దేవుడు అంటే భయపడితే దేవుని యొక్క లేఖనం ఏం తెలియజేస్తుంటే, ఎవరైతే నా యందు భయపడతారో, వణుకుతారో, మోకరిస్తారో వారి వైపే నేను అక్కడ దృష్టి ఉంటాను. దేవుని యందు చక్కగా భయం భక్తి కలిగి దేవుడిలో ఉంటే వాడి వైపు కాకపోతే ఇంకెవరి వైపు చూస్తాడంటే దేవుడు కదా. అంటే దేవుడు అంటే వణుకుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాడి వైపే దేవుని యొక్క కను దృష్టి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా నీకు ఉండాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. చూద్దాం, తర్వాత చదువుదామా. ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వల్ల కలుగును. హల్లెలూయా. ఏమేం కలుగుతాయి అంట? మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాను ప్రియమైన దేవుడా. చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడిలో జీవించు, దేవుడిలో చక్కగా యథార్థంగా నువ్వు బ్రతుకు. నీకు ఏది కావాలో, నువ్వు వెళ్ళే మార్గములో, నీ ఆత్మీయ యాత్రలో దేవుడు నీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో అవన్నీ దేవుడు నీకు సప్లై చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు దేవుడిని అడిగిన వెంటనే ఇవ్వకపోవచ్చు, కానీ నీ అవసరతకు తగ్గట్టుగా దేవుడు నీకు సహాయం అందిస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఐశ్వర్యం నీకు కావాలనంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఐశ్వర్యం కావాలనంటే కంపల్సరిగా మీరందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి ప్రియమైన దేవుని బిడ్డ. రెండవదిగా ఏంటంట? ఘనత. ఘనత అంటే పేరు, మంచి పేరును దేవుడు ఇస్తానన్నాడు. దేనివల్ల వస్తుందంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం వస్తుందంట. రెండవది ఏమొస్తుందంట? ఘనత, మంచి పేరును కూడా దేవుడు ఇస్తాడంట. కాబట్టి లోకంలో మనం జీవిస్తే మనకి మంచి పేరు కావాలా వద్దా? మనం చేసే జాబ్స్లో అవ్వచ్చు, లేకపోతే మనం ఉండే స్థలంలో అవ్వచ్చు, మనం ఉండే ఊర్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే నీకంటూ ఒక మంచి పేరు ఘనత రావాలనంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ ఘనతని దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ దేవుడు లేకపోతే ఘనత ఎందుకు రాదు అని అంటే, దేవుళ్ళు లేకపోతే ఒక భయం ఉండదుగా నీకు. ఎలా పడితే అలా జీవిస్తావు, ఎలా పడితే నువ్వు అలాగ ఉంటావు. కాబట్టి నీకు ఎలాగొస్తుంది పేరు ప్రియమైన దేవుని బిడ్డ? అదే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చక్కగా దేవుడు నీకు మంచి పేరుని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి యోసేపుకి దేవుడు మంచి పేరునిచ్చాడు, మంచి గణపరిచాడు ఆయన్ని దేవుడు. ఏం చేశాడంట? దేవుడు ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? చక్కగా ఒక రాజు తర్వాత రాజు, ఒక ఫుడ్ మినిస్టర్ లాగా దేవుడు ఆయన్ని నిలబెట్టాడు. మంచి పేరు ఎక్కడిచ్చాడు? ఆ పేరు తెలుసా? పేరు మనకి ఎక్కడ ఉంటుంది? లోకల్. ఇక్కడే మనకి మంచి పేరు ఉంటుంది కదా. బయట నువ్వు ఎవరివో తెలీదు, ఇక్కడే మనకి పేరు రావాలి, లేకపోతే బ్యాడ్ నేమ్ రావాలి, అంతే కదా. ఇక్కడే రావాలి, లోకల్. వేరే చోట ఎక్కడ మనకి తెలీదు, మనకి అసలు ఏం రాదు. కానీ యోసేపుకి ఏం చేశాడు తెలుసా? తన ఉన్న ఇజ్రాయేల్ ప్రాంతంలో కాదు, ఎక్కడంట? అన్యుల దేశములో దేవుడు ఆయన్ని ఎలాగంట? రాజు తర్వాత రాజుగా చేశాడు. మంచి పేరుని దేవుడు, అంటే శత్రువుల దేశంలో దేవుడు ఇచ్చాడండి. అది ఎంత గొప్ప ఆలోచన చేయండి. ఉన్న ప్రాంతంలో ఆయన నిలబెట్టలా, బానిసగా వెళ్ళి ఇతర దేశములో, దేవుడు ఎరగని దేశములో దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు. ఆ రాజ్యం ఆయన ద్వారా కాపాడబడ్డారు. అలాగే గొప్ప పేరుని దేవుడు ఆయనకి
అనుగ్రహించాడు ప్రేమ. అది దేవుని యొక్క కార్యాలు అంటే ప్రేమ దేవుడా. కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రేమ దేవుడా, నువ్వున్న ప్రాంతమే కాదు, దేవుడు ప్రపంచమంతా నీ పేరుని దేవుడు వ్యాపింపచేస్తాడు. యెహోషువను కూడా తన పేరు ఆయన ఉండబట్టి, ఆయన తోడుగా ఉండబట్టి తన యొక్క పేరునంతటిని వ్యాపింప చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యోసేపుని ఇతర దేశములో, అన్యుల దేశములో దేవుడు మంచి ఘనతని దేవుడు ఇచ్చాడు. మనం అనుకుంటా ఉంటాం మన ప్రాంతంలో లేదు మంచి పేరు, మనకు ఏదో చోట ఏమవుతుందిలే అని అనుకుంటా ఉంటాం. దేవుడు తలుచుకుంటే నిన్ను ఒక రోజులో ప్రపంచం అంతా తెలిసేలాగా దేవుడు చేస్తాడు దేవుడు. కాబట్టి మన మినిస్ట్రీ అలాగ అవ్వాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రపంచం అంతా మన గురించి తెలుసుకో. వెళ్ళలేమంటారా? వెళ్తాం. ప్రార్థన చేస్తే కంపల్సరీగా ప్రపంచం అంతా మనం అంటే ఏంటో తెలియదు. ఇక్కడ ఉన్నాం, విజయవాడలో పెట్టాం, వచ్చే నెలలో బెంగళూరులో పెడుతున్నాం. అర్థమైందా? కాబట్టి ఇలాగ మనం స్ప్రెడ్ అయితే ఇంకా స్టేట్స్, కంట్రీస్ కూడా మనం వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు మంచి ఘనతని పేరుని దేవుడు నీకు ఇస్తాడు బిడ్డ. పేరు వద్దా నీకు? ఘనత వద్దా? నిన్ను అందరు బ్యాడ్ అనుకోవాలా? నీకంటూ ఒక మంచి పేరు నువ్వు సంపాదించుకోవాలి లోకంలో ప్రియమైన దేవుని బిడ్డ. మంచి పేరును నువ్వు సంపాదించుకోవాలి, మంచి ఘనతను నువ్వు సంపాదించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుడి దగ్గర నువ్వు భయభక్తులు కలిగి ఉంటేనే ఇవి వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అరే భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ ఎలా వస్తాయి అని అంటే, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఇచ్చేవాడు ఆయన. అరే నా బిడ్డ ఇంత భయభక్తులు కలిగి ఉంటున్నాడు, మొరపెడుతున్నాడు, అడుగుతున్నాడు, శ్రమ వచ్చినా తప్పిపోవట్లేదు, నన్ను నమ్ముకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారికి ఐశ్వర్యాన్ని ఇస్తాడంట, ఘనతను కూడా దేవుడు ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నీకు మంచి పేరు రావాలంటే నువ్వేం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ. మంచి పేరు దేవుడు ఇస్తాడు. మనం చాలా వింటా ఉంటాం. ఒక పూరి గుడిసెలోనో లేకపోతే ఆ కూరగాయలు అమ్ముకునే ఆ యొక్క బిడ్డలో ఏమవుతున్నారంట? ఐఏఎస్, ఐపీఎస్. అది ఎలా సాధ్యం? దేవుడు ఒక పేరు అంటే ఒకడు నిలబడి ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా అదంతా దేవుని చేతిలో. నీకు మంచి పేరునివ్వాలంట ఆయనే, నిన్ను గొప్పగా హెచ్చించాలంటే ఆయనే. కాబట్టి మంచి పేరు నీకు కావాలనంటే దేవుని ఆశ్రయించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు చక్కగా నీకు మంచి పేరునిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు వరకు అలాంటి పేరు లేకపోతే, అంటే మనకున్న పేరు కొద్దిగా ఉండొచ్చు, ప్రభు దాన్ని స్ప్రెడ్ చేయనంటే దేవుడే మనల్ని స్ప్రెడ్ చేస్తాడు ప్రేమ. నీ పేరుని అనేక మందికి దేవుడు తెలియచేసేలాగా చేస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. నరసరావుపేట నుంచి కొంతమంది పాస్టర్స్, ఎప్పుడు ఒక 6 months అయి ఉంటుంది, నరసరావుపేట నుంచి వాళ్ళు ఒక 4-5 పాస్టర్స్ కారులో వెళ్తా మన నూజివీడు ఎండింగ్లో ఎవరో పాస్టర్ దగ్గర ఆగి మాట్లాడి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన అంటారు, అయ్యా మీ గురించి చెప్తున్నారయ్యా. ఎవరండి అంటే ఏదో పేరు చెప్పారు, నాకైతే తెలియదు, మనం ఎవరితో మాట్లాడేది కాదు. ఆ వ్యక్తి అంటే ఆ సేవకుడు గొప్పగా వాడబడుతున్నాడు అనేసి చెప్తున్నాడంట. నాకెవరో తెలియదు అంటే మన పేరుని ఏం చేస్తున్నాడు దేవుడు? జస్ట్ స్ప్రెడ్ చేస్తున్నాడు. మనం ఏం చేయవసరం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన అన్ని చూసుకుంటాడు ప్రేమ. ఆయన గొప్ప పేరుని ఇస్తాడు. ఎక్కడైనా నరసరావుపేట నుంచి వచ్చాడు, వాళ్ళ చర్చి దగ్గరికి నేను వెళ్తే ఆగిపోయిన చర్చి మనం అడుగు పెడితే కట్టుకున్నారు. మనం అంటే బాగా ఇష్టం, అందుకనే అయ్యా ఏంటయ్యా నీ గురించి ఎలా చెప్తున్నారు అంటే, నాకేం తెలియదండి బాబు, ఆయన ఎవరో నాకు తెలీదు అని అంటే, నీ గురించి ఇలా చెప్తున్నారయ్యా అని అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మనకి ఏదైనా ఒక పేరు రావాలన్నా, ఘనత రావాలన్నా అది దేవుడే ఇవ్వాలి. నీకు నువ్వుగా నేను మంచోని మనం బోర్డు పెట్టి తిరిగితే అది అవదు ప్రియమైన దేవుని బిడ్డ. నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
అదే నీకు ఏం చేస్తుందంట, ఘనతని తీసుకొచ్చి పెడుతుంది. ప్రేమ దేవుడా, నువ్వు చెడ్డ అని అనుకోవటానికి జస్ట్ 2 seconds చాలు, మంచి అనిపించుకోవటానికి కొన్ని సంవత్సరాలు పెట్టేస్తుంది. ప్రేమ దేవుడా, అవునా కదా? నువ్వు మంచి అనిపించుకోవటానికి సంవత్సరాల పాటు తాపత్రపడాలి, కానీ నువ్వు బ్యాడ్ అని అంటానికి జస్ట్ 2 seconds చాలు. మళ్ళీ నువ్వు తిరిగి ఆ పేరును సంపాదించుకోవాలంటే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. ప్రేమ దేవుడా, అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు ఏం ఇస్తాడంట, ఘనతని, మంచి పేరుని దేవుడు నీకు ఇస్తాడంట. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మొట్టమొదటిగా ఏంటంట, ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడు. రెండవదిగా దేవుడు ఏం ఇస్తాడంట, ఘనతని ఇస్తాడంట. మూడవది ఏంటంట, జీవం. జీవం అంటే ఏమండి, అక్కడక్కడ మాటలు కొనుక్కొని వినపడుతున్నాయి. జీవం అంటే ఏంటి? జీవం అంటే నీ జీవం, ప్రాణం. ప్రేమ దేవుని మీద అర్థమవుతుందా? జీవం ఇస్తాడు దేవుడు. లోకంలో భయభక్తులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది యవనస్తులను చూస్తుంటే, అంటే అప్పుడప్పుడు నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు చేశాను, కానీ బైక్స్ మీద ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు కదా. దేవుడు అంటే భయం ఉండదు, లేకపోతే పెద్దలు అంటే భయం ఉండదు, ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. ఒక్కసారి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఏమైంది, లైఫ్ జీవం అనేది ఆయనలో ఉండదు. ఇక చాలామంది యవనస్తులు అంటే మనం వెళ్తూ ఉంటాం కాబట్టి చాలా బ్యానర్స్ విమిస్ యూ అని చాలామంది యవనస్తులు ఫోటోలే మనం చూస్తున్నాం. కాబట్టి చిన్నప్పటి నుంచే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు చక్కగా తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉంటావు, అలాగే సమాజంలో నువ్వు విలువ కలిగి ఉంటావు, దేవుని యందు కూడా నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. అది నీ పిల్లలకి నువ్వే నేర్పించాలి. అర్థమవుతుందా? వాళ్ళకి తెలియదు పాపం పిల్లలకి, కానీ నువ్వే నేర్పించాలి. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఎదగాలి, ఇవన్నీ తల్లిదండ్రులు మనమే నేర్పించాలి. రేపు పెద్ద అయిన తర్వాత మనం ఎన్ననుకున్నా, బయట వాళ్ళు ఎన్ననుకున్నా సాక పెద్ద విషయం కాదు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ముందు నుంచే నీ పిల్లల్ని నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, తల్లిదండ్రులైన మనల్ని గౌరవిస్తారు, సమాజంలో ఉన్న వాళ్ళని కూడా గౌరవిస్తారు. అప్పుడు వాళ్ళ మూలాన మనకు కూడా ఒక గౌరవం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డ, మీరు అలాగుంటే నా దేవునికి కూడా మంచి ఘనత ఉంటుంది. అదే నిజంగా దేవుళ్ళు ఉండబట్టి ఇలా ఉంటున్నారు అనే మాటలో వస్తూ ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నీలో నీకున్న జీవం ఉండాలని అంటే కంపల్సరిగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు అలా జీవిస్తే నీలో ఉన్న జీవం దేవుడి దగ్గరికి తీసుకురాడు. మరణం అనేది దగ్గరికి తీసుకురానప్పుడు చక్కగా నువ్వు గడుచు కాలం అంతా క్షేమాన్ని దేవుడు నీకు ఉంచుతాడు. ప్రేమ దేవుడా, యోసేపుని గుంటలో పడేశారు. యోసేపు ఏమనుకోవాలంటే, దేవా నన్ను హెచ్చిస్తానన్నావు, నా అన్నదమ్ములందరి ముందు నన్ను గ్రేట్గా నుంచో పెడతానని చెప్పావు, వాళ్ళు వచ్చిన పాదాల ముందు పడతారని చెప్పావు, ఇప్పుడు వాళ్ళే నన్ను గుంటలో పడేసి చంపేద్దామని చూస్తున్నారయ్యా అని ఆయన గుంటలో ఉండి ప్రార్థన చేసుకుని ఉంటాడు పాపం. కానీ దేవుడు ఆ జీవం ఆయన నుంచి పోకోకుండా, ఆయన మరణించుకోకుండా దేవుడు అతన్ని కాపాడాడు. ప్రేమ దేవుడా, లేకపోతే తన అన్నలు చంపేయాల్సింది. కానీ ఆ యొక్క జీవాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అర్థమవుతుందా? కాబట్టి మనలో కూడా చాలామందికి చాలా యాక్సిడెంట్స్ అయ్యి ఉంటాయి, చాలా ప్రమాదాలు తక్కువ ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డ, అవన్నీ ఏంటో తెలుసా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, దేవుని సన్నిధికి వస్తున్నామనే దేవుడు కొన్ని ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు మీకు. మరణాలు తప్పించాడు, జీవనం అలాగే ఉంచాడు మీలో. ప్రేమ దేవుని బిడ్డ, అదేదో నీ పెద్ద నువ్వు భక్తిపరుడువో లేకపోతే నీకు పెద్ద శక్తి ఉందనో కాదు. ప్రేమ దేవుని బిడ్డ, కేవలం ఆయన కృపే. నువ్వు కాపాడబడ్డావంటే, నువ్వు అలా ఇప్పుడు బ్రతికున్నావంటే కేవలం ఆయన కృప. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని సన్నిధికి రండి, దేవుళ్ళు ఎదగండి, దేవుడు మంచిగా జీవాన్ని మీకు అనుగ్రహిస్తాడు. సో ఇప్పుడు మనకి ఏమేమి ఇస్తాడంటే దేవుడు ఐశ్వర్యాన్ని,
ఘనతని, అలాగే జీవాన్ని దేవుడు ఇస్తాడు. ఎలాగుంటే ఇస్తాడంట? దేవుని యందును భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ దేవుడు. ఐశ్వర్యం ఉంటే బాగుంటుంది కదా. ఏమంటే డబ్బులు వద్దన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? డబ్బులు ఉంటే బాగుంటుంది. రెండవది ఘనత ఉంటే బాగుంటుంది. ఏది? డబ్బుతో పాటు మంచి పేరు ఉంటే కూడా బాగుంటుంది. అలాగే ఈ రెండు అనుభవించాలంటే ఏం కావాలి? ప్రాణం ఉంటుంది కదా. ఇవన్నీ ఉండాలి అని అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. రెండులాగా జీవించమాకండి దయచేసి. ఉంటే దేవునితో భయభక్తులు కలిగి ఉండు, లేకపోతే లోపంలో పడిపోయి ఉండు. ఏ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆయనకైతే అసలు నష్టం లేదు. పరలోకంలో మీ బదులు ఇంకొక ప్లేస్ ఉంటుంది. అక్కడ పరలోకంలో మన కోసం ఏం సిద్ధపరిచాడు దేవుడు? మంచి భవనాలు దేవుడు సిద్ధపరిచాడు. భయభక్తులు కలిగి ఉంటే కంపల్సరీగా నీకు అవి జందుతి. లేకపోతే నీకు అసలు ఆ ఛాన్స్, ఆ యోగం కూడా ఉండదు ప్రియమైన దేవుడా. అందుకనే దేవుని యందు మీరు భయభక్తులు కలిగి జీవించాలి. ఎట్టి పరిస్థితుల్లో, ఏ స్థితిలో ఉన్నా, మీరు ఏ యొక్క పరిస్థితుల్లో మీకున్నా, మీరు వెళ్తున్నా సరే దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండే. దాని మూలాన మీకు వినయం వస్తుందంట, దాని తగ్గ ప్రతిఫలం వస్తుందంట, ఐశ్వర్యం వస్తుందంట, ఘనత వస్తుందంట, అలాగే జీవము కూడా మీకు వస్తుందంట. దేవుడా, ఇవన్నీ రావాలనంటే కేవలం నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మట్టుకే చాలు. అంతేగాని యాక్షన్ చేయొద్దన్నాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, నీ క్రియలు చేయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే నువ్వు ఆ క్రియలు చూపించు. అది దేవుడు చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. మనుషుల ముందు కాదు, దేవుని ముందు నీ యొక్క క్రియలు బాగుండాలి. లేకపోతే ఇవన్నీ నీకు రావు. ఇంక ఎప్పుడు అరే ఈరోజు పనికి వెళ్ళాం ఓ 500 వచ్చినాయి, ఈరోజు పనికి వెళ్ళాం ఓ 1000 రూపాయలు వచ్చినాయి, ఇదే ఇంకా. లేదా ఏదైనా జాబ్కి వెళ్ళాం ఒక 20,000 వచ్చినాయి, అంతే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగామే అనుకో, దానికి ట్రిపుల్ దేవుడు ఇస్తాడు నీకు ప్రియమైన. అర్థమవుతుందా? మనం ఇది చూసుకుంటున్నాం, ఇది కాదు మనకు కావాల్సింది. గొప్ప ఐశ్వర్యం మనకు కావాలి. మన దేవుడు ఇస్తానంటున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు, ఘనతను ఇస్తానంటున్నాడు, జీవమును ఇస్తానంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ. సరే అందరికీ పక్కన సెకండ్ ఉంది ఒకసారి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందని చెప్పండి. వెరీ గుడ్. దేవుని యందు మనందరం భయభక్తులు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈ రోజు నుంచి నన్ను వాళ్ళు చూస్తున్నారని చేయటం, మనుషులు చూస్తున్నారని మనం చేయటం అసలు అయ్యుతాం. నీ భక్తి, నీ భయభక్తులు అవన్నీ ఆయన చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. మనల్ని ఎవడో ఏదో మాటలంటే అవన్నీ పట్టించుకోమాకండి. ఎందుకంటే నీ భక్తి ఆయనకి తెలుసు. ఎవరో ఏదో అన్నారని నువ్వు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. నీ భక్తి, నీ ప్రవర్తన, నువ్వు ఎలాగుంటున్నావో అన్నీ ఆయన చూస్తాడు. సో ఆయనకి నీకుంటే ఈ లోకంలో ఎవడు ఎన్ని మాటలన్నా మనకు అనవసరం. అవునా కదా? ఒకరితో మనకేంటండి పని? మనకు దేవునితో పని. ఒకరితో మనకేంటి అవసరం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీకు ఇస్తాడు, నువ్వు పొందుకుంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు. అంతే. వేరే వాళ్ళు ఎవరితో మనకు అవసరంలా. అబ్బో వీడు పెద్ద భక్తి చేస్తున్నాడు, లేకపోతే వీడు పెద్ద అది ఇది అంటా ఉంటారు. అవన్నీ ఎవడ అసలు పట్టించుకునే అవసరంలా. నువ్వు మంచి భక్తి చేస్తున్నావా, జస్ట్ కీప్ గో ఆన్, ముందుకెళ్ళిపో. నీకు దీనికి ప్రాబ్లమే ఉండదు. ఎవడ మాటలు మనం పట్టించుకో అవసరంలా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డ. అర్థమవుతుందా? దేవుడంటే భయం లేకోకుండా, భక్తి లేకోకుండా జీవించమాకండి. దేవుడంటే భయము, భక్తి కలిగి నువ్వు ఈ లోకంలో ఉండాలి. అలా ఉంటే ఐశ్వర్యం వస్తుందంట, అలాగే ఘనత వస్తుందని దేవుడు మాట్లాడాడు. అలాగే ఏమొస్తుందంట? జీవము మనలో ఉంటుంది. ఇవన్నీ జీవం కూడా ఉండాలంటే హిజ్కియాకి దేవుడు ఏం ఇచ్చాడండి? ఆయుష్ని ఇచ్చాడు. 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశాడు. కాబట్టి కాలగతులన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. నీ కాలగతులు, నా కాలగతులు అవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఇస్తేనే మనకి
నీకు ఆయుష్ కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, లేకపోతే జీవం కావాలన్నా, ఏది కావాలన్నా ఆయన ఇస్తేనే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన యందును భయభక్తులు కలిగి ఉండు. ఇవన్నీ దేవుడే నీకు సిద్ధపరిచుంచుతాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మాటలు చెప్పొద్దు, చేతల్లో దేవునికి చూపించండి. ప్రభువా నువ్వంటే నాకు భయం భక్తి ప్రభువా అని చూపించండి. చక్కగా దేవుని మనలో పొందుకోండి. దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు, అలాగే జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమంది ఇవన్నీ కావాలా వద్దా? కావాలి. మనకి ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఒకవేళ చచ్చిపోతే వేరు, అవి పైన అవి వేరు గిఫ్ట్స్ మనకి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఐశ్వర్యం కావాలి, అలాగే ఏం కావాలి? ఘనత కావాలి, అలాగే జీవము కూడా మనకి. ఇవన్నీ లోకములో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం ప్రియమైన దేవుని. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలా జీవించాలంటే ఎలాంటి మాటలు, మనం చెడు మాటలు మాట్లాడకూడదు, దేవుళ్ళ మంచిగా ఉండాలి, పాపానికి దూరంగా పారిపోవాలి, దేవుని పరిచర్యలో ముందుండాలి, దేవుని పరిచర్యకి సహకరించాలి, ప్రతి దానికి దేవుని విషయములు అన్నింటిలో మనం ముందు ఉండాలి. అది దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం అంటే ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించుదాం ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చొచ్చును మన ఆచబడి వినుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.